వికారాబాద్ జిల్లా పరిగి నూతన ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ భవనాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి డీసీ దశరథ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె విజయభాస్కర్తో కలిసి ఆయన ప్రారంభోత్సవం చేశారు. ప్రొహిబిషన్ ఎక్సైజ్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమైందని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని స్వంత భవనాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఒక్కొక్కటిగా నూతన భవనాలు నిర్మించి ఇస్తున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని కోరారు. ఈరోజు గవర్నమెంట్ కూడా ఒక ముఖ్య వనరులుగా ఈరోజు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిగింది. అదేవిధంగా ఇది ప్రొహిబిషన్ అనేది కూడా ఇంతకుముందు మన దశరథ్ గారు చెప్పినట్టుగా ప్రొహిబిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నిన్ననే నేను అక్కడ తమిళనాడులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఏమి ఇచ్చినట్టు ఎవరైనా డ్రింక్ తీసుకుంటే దాంతోపాటు ఇట్లాంటివి స్నాక్స్ పల్లీలు, ఇంకోటి బఠానీలు ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలంట దాంతోపాటు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ తక్కువ పేదవాళ్ళు, కొంతమంది డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ నిషా రావాలంటే ఇవన్నీ తింటే ఇంకా డ్రింక్ ఎక్కువ అవసరం అవుతుంది. కాబట్టి ఉన్న డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఇక డైరెక్ట్ ఏం కలిపేది లేదు, చేసేది లేదు, అది డైరెక్ట్ గా తాగేస్తున్నారు. అది లోపల మొత్తము పేగులు మొత్తం కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళకు రోగాలు, కిడ్నీస్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయి వాళ్ళు అసలు జీవితంలో ఎక్కడ కోలుకోలేని పరిస్థితిలోకి వస్తున్నారు. కాబట్టి తప్పకుండా నేను కూడా ఎక్సైజ్ శాఖ మంత్రి వస్తే ఆయన దృష్టికి జయలలిత గారు చేసినట్టుగా మీరు కూడా ప్రతి వైట్ షాప్ దగ్గర ఒకటి ఖచ్చితంగా ఒకటి పాకెట్ అన్న ఇయ్యాలని చెప్దాం అనుకున్నా, అది ఇయ్యలేదు. కాబట్టి ఇక్కడ ఔత్సాహిక కొంతమంది విష్ణు గిట్ వచ్చి టెండర్లు వేసారు. మీరు కూడా ఏమన్నా చూడండి, అక్కడ ఏమన్నా పెట్టుండి ఏమన్నా. మా దగ్గర చాలా మంది మా సైద్పల్లిలా నర్సిరెడ్డి అన్నాడు, కావాలంటే నీకు పంపిస్తా. ఆయన పండించిన కరోనా టైంలో కూడా ఆయన ₹1,00,00,000 టమాటా పండించి చాలా మంది కరోనా వచ్చినప్పుడు సేవలు చేశారు. మనం కూడా ఏంటంటే మన కళ్ళ ముంగల కొంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదో ఒకటి మనం తినాలి. తినకుండా అట్లనే తాగుతూ పోతుంటే 5-6 నెలలు తాగితే హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఎవరికైనా. కాబట్టి ఉంది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఒక కార్లో తీసుకొస్తుంటే గంజాయి కూడా మన కూడా పోలీస్ స్టేషన్ లిమిట్లోనే పట్టుకోవడం జరిగింది. ఇవి చాలా అవసరం మనం, ఎందుకంటే లేకపోతే మన కళ్ళ ముంగల్నే మన పిల్లలు మన చేతికి అందకుండా ఈ విధంగా అలవాట్లు